అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చిన్న వదిన అనే ఒక చక్కటి కథని విందామండి. 16వ తేదీన పెద్దన్నయ్య వదిన వస్తున్నారుట. ఆఫీస్ నుండి వచ్చిన నాకు అమ్మ సంబరంగా ఎదురొచ్చి చెప్పింది. అవునా, మొదట ఇక్కడికే వస్తారా? పూల మొక్కల మధ్యనున్న పంపు తిప్పి కాళ్ళు కడుక్కుంటూ అడిగాను. ఇక్కడికే వచ్చి ఆ తర్వాత చెన్నై వెళ్తారుట. ఎంతైనా సరోజకి మర్యాద మన్నన ఎక్కువ. అన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నా ఈ సుమంతైనా మారలేదు. పిల్లలకు కూడా అవే మర్యాదలు వచ్చాయి. పెద్ద కోడల్ని తలుచుకుంటూ అభిమానంగా అంది అమ్మ. పుట్టింటికి కాకుండా మొదట అత్తింటికే రావడం అమ్మకి గొప్పగా ఉంది. గదిలో నుండి చిన్న వదిన దగ్గు వినబడింది. వదినా అంటూ ఆమె గదిలోకి వెళ్ళాను. చిన్న వదిన పేరు సుశీల. ఆమె పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉండేదో ఇప్పటికీ కళ్ళకి కట్టినట్టుంటుంది. గట్టిగా బిగించి వేసిన జడలో ముద్దబంతి పువ్వు పెట్టుకొని, కాళ్ళకి కడియాలతో, మెడ దగ్గరగా ఉన్న నల్లపూసల గొలుసుతో కొద్దిగా పైకి మడములు కనిపించేటట్టుగా చీర కట్టుకొని బండి దిగి ఇంట్లోకి వచ్చింది. ఒట్టి పల్లెటూరి పిల్ల, చాలా అమాయకురాల్లా కనిపిస్తుంది అంది పెద్దొదిన. పెద్దన్నయ్య అప్పటికే జషంటుపూర్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెద్దవదిన సరోజ ఎప్పుడూ పిల్లలతో హిందీనే మాట్లాడేది. మెడకి ఆనకుండా జుట్టుని కొప్పు చుట్టి అందులో పూసలు మువ్వలు కనిపించేటట్టు వేలాడదీసేది. గోళ్లకి పెదవులకి రంగు వేయడం, చీర అడుగున అంచులు పాడైపోకుండా ఫాల్ కుట్టడం ఆమె దగ్గరే మొదటగా చూసాం మేము. ఆవిడ పుట్టింది పెరిగింది మద్రాసులోనే. ఎక్కువగా అరవ పద్ధతులే పాటించేది. మా అక్కయ్యలని ఆడబిడ్డలుగా కాకుండా అక్క అండం, మా అమ్మని అత్తయ్య అని కాకుండా అమ్మ అండం చేసేది. ఊరు నుండి రాగానే మళ్ళీ వెళ్ళేటప్పుడు అమ్మ కాళ్ళకి నమస్కారం చేసేది. కొంగు నెత్తి మీద నుండి కప్పుకొని నాన్నగారి ఫోటోకు కూడా నమస్కరించేది. చిన్నన్నయ్యని నన్ను చిన్ని మున్ని అని ముద్దుగా పిలుస్తూ ఉండేది. వాళ్ళకి ఓ ఆడపిల్ల పుట్టినప్పుడే అన్నయ్యకి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పట్లో మా పొలం అమ్మితే గాని పని జరగలేదు. ఆ తర్వాత ఒక మగపిల్లవాడు అక్కడే పుట్టాడు. ఆ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ 5 ఏళ్లకి చిన్నన్నయ్య పెళ్ళికి వచ్చారు. చిన్నవదిన సుశీల సరోజ వదినలా కలుపుగోలుగా ఉండేది కాదు. అలవాటు లేని హైదరాబాద్ పద్ధతుల్ని చూసి ముడుచుకుపోతూ ఉండేది. హిందీలో ఎవరైనా మాట్లాడితే భయపడిపోయి పరాయి దేశంలో విసిరివేయబడినట్టు ఫీల్ అయ్యేది. ఒంటరిగా కూర్చొని గోధుమలు బాగు చేసుకుంటూనో ఏదో కుట్టుకుంటూనో ఉండిపోయేది. సినిమాలంటే ఇష్టపడేది కాదు. అన్నయ్య అంటే భయం భయంగా ఉండేది. అమ్మ ఏ పని చేస్తున్నా వెళ్ళి అందుకునేది. ఆ తలకి నూనె రాయడం తగ్గించు, కాస్త కిందకు కట్టుకో చీర, చిన్న బొట్టు పెట్టుకో, నలుగురిలో మసులుతూ ఉంటే కాస్త మనుషులతో మాట్లాడడం వస్తుంది, అదే సరోజ అయితేనా అంటూ ఏదో ఒకటి అంటూ ఉండేది అమ్మ. వదిన ఏమనుకుంటుందోనని ఆలోచించేది కాదు. మా చిన్న వయసులో ఎప్పుడూ అల్లరి చేయడం, ఆడుకోవడం, ఏదైనా కావాల్సి వస్తే చిన్నన్నయ్య దగ్గర పేచీ పెట్టి డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప ఏం పట్టించుకునేదాన్ని కాదు. కానీ నాకు వయసు వచ్చే కొద్దీ చిన్న వదినతో స్నేహంగా ఉండాలనిపించేది. వంటిల్లు కడుగుతూ, వడియాలు పెడుతూ, పిల్లలకి బట్టలు కొడుతూ వదిన ఎప్పుడూ బిజీగా ఉండేది. వదినా, నా లంగా మీద కుట్టినట్టే అద్దాలు నీ చీర మీద కూడా కుట్టుకోవచ్చు కదా అంటే నవ్వేది. వదినా, కనకాంబరాల మాలుంటే నాకే ఎందుకు పెడతావు, నువ్వు పెట్టుకో అన్న జవాబియ్యకుండా నవ్వేసేది. మా రెండో అక్క పురిటికి చిన్న వదిన గాజులు అమ్మేయాల్సి వచ్చింది అన్నయ్యకి. అప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీ స్ట్రైక్లో ఉంది. తమ్ముడికి ఇంజనీరింగ్లో సీట్ వచ్చినప్పుడు వదిన పేరున ఉన్న పొలం అమ్మేశాడు. పెద్దాడొస్తే నీ సొమ్ము నీకు ఇప్పించేస్తాను అందమ్మ. నా పిల్లల్ని వాళ్ళ పెద్దనాన్న బాబాయ్ ఏ లోటు లేకుండా చూసుకుంటారులేండి అత్తయ్య అంది నవ్వుతూ వదిన. వదినా, ఎప్పుడూ పనిచేస్తూ ఉంటావు, నీ జీవితంలో కాస్తైనా మార్పు కావాలనిపించదా? ఓసారి నిలదీసినట్టు అడిగేశాను. మార్పు లేకే? నేను వచ్చినప్పుడు చిట్టి పొట్టి గౌన్లలో ఇంత ఉండేదానివి. ఇప్పుడు చూడు, పయటలేసుకొని ఎంతగా ఎదిగిపోయావో.
ఇంగ్లీష్ గడగడా మాట్లాడుతూ దొరసాన్లా తయారయ్యావు అంది. మా ఎదుగుదల, అభ్యున్నతి ఇవే తన జీవితంలో వస్తున్న మార్పులనుకునేది పిచ్చొదిన. రోజులో 9 కిలోల చింతకాయ తొక్కి జాడీకెత్తితే అదే పెద్ద అచీవ్మెంట్ అనుకొని అత్తగారి కాంప్లిమెంట్కి మురిసిపోయేది. సుశీల్ ఎందుకో ఈ మధ్య నీరసంగా ఉంటుందిరా అంది ఓ రోజునమ్మ. తన అనారోగ్యం విషయం కూడా ఏకాంతంలో అన్నయ్యకి చెప్పుకోవడం రాదు వదినికి. చిన్నన్నయ్యకి ఇంటి ఖర్చులు లెక్క చూసుకోవడం తప్ప పెళ్ళాం మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. అన్నీ వేళకి అమరిపోతూ ఉంటే ఆమె బాగానే ఉందనుకునేవాడు. అమ్మ చెప్పాక, సుశీ ఒంట్లో ఎలా ఉంది, బాలేదని నాతో చెప్పొచ్చుగా అన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళితే బోలెడు ఖర్చు, ఎందుకులేండి అంది వదిన. అన్నయ్య బలవంతం చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఏదో సమస్య ఉందని పెద్ద ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. ఆ తర్వాత ఆయాసం పట్టుకుంది. చలికాలం వస్తే చాలు దగ్గు, ఆయాసం, తెగ హైరానా పడుతుంది. నేను డిగ్రీ పూర్తి చేసి చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఎంత ప్రయత్నం చేసినా చిన్న వదినకి పొద్దున్నే పెద్దగా సహాయం చేయలేకపోయేదాన్ని. అమ్మతో వంట చేయించాలని చూసేదాన్ని. కానీ ఆవిడ ఎప్పుడూ బీపీ అంటూ ఉండేది. అక్కలిద్దరూ ఆదివారం వస్తే చాలు పిల్లలతో మొగుళ్లతో వచ్చేసేవారు. వచ్చిన వాళ్ళని భోజనాలకి ఉండమనకపోవడం అమర్యాదని మా వదిన అభిప్రాయం. భోజనం వేళకి రాకపోతే టిఫిన్ చేసి పెట్టేది. మా తమ్ముడు వేళాపాళా లేకుండా ఫ్రెండ్స్ని వెంటేసుకొని వచ్చి వదినా కాఫీ అనేవాడు. నేనింట్లో ఉంటే వాణ్ణి కోప్పడేదాన్ని. అయినా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. వదినకి పనిభారం పెరగడమే తప్ప తరగడం కనిపించలేదు. చిన్న వదిన వల్ల అతిశుభ్రం అలవాటైపోయిన అన్నయ్య కొద్దిగా పనిలో తేడా వచ్చినా సర్దుకునేవాడు కాదు. ఊరికే సణిగేవాడు. నేను పొద్దుటే టిఫిన్ పని చూడడం, బాక్సులు కట్టడం, కాఫీలు అందించడం, సాయంత్రాలు బట్టలు మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం లాంటివి చేసేదాన్ని. దానికే అమ్మ పొద్దుటి నుండి ఆఫీసులో చేసి వచ్చి ఇంట్లో కూడా ఎందుకే అని విలవెల్లాడిపోయేది. వదించేసే దాంట్లో ఇదెంత అనిపించేది కాదు ఆవిడికి. కారణం వదిన నోరులేనితనం. చలికాలం మూలాన వదినకి దగ్గు, ఆయాసం ముమ్మరంగా ఉంది. వదినా కాఫీ తాగావా అంటూ గదిలోకి వెళ్ళాను. వదిన సాయంత్రం వంటకి కూరలు తరుగుతూ ఉంది. ఏం లేదు, మధ్యాహ్నం బావగారు వాళ్ళు వస్తున్నారని తెలిసి కాసిన జంతికలు, చగోడీలు చేశాను. నూనె పొగ పడలేదు అంది దగ్గుతెరల మధ్యన. చెయ్యకపోతే ఏం పోయే, కొని తెచ్చేదాన్ని కదా బాధగా అన్నాను. ఆమె వినదని, పని చేయడం ఆమెకు అలవాటైపోయిందని నాకు తెలుసు. పెద్దన్నయ్య వాళ్ళు వచ్చే సమయానికి ఊళ్ళో ఉన్న అక్కలిద్దరూ కూడా వచ్చేశారు. అమ్మ సంబరానికి అంతే లేదు. 6 ఏళ్ల తర్వాత చూస్తుంది ఆవిడ కొడుకుని, కోడల్ని, మనవల్ని. మా తమ్ముడు ట్యాక్సీ తీసుకొని స్టేషన్కి వెళ్ళాడు. చిన్నన్నయ్య ఇంటికి సున్నాలు వేయించి గదిలోకి కొత్త మంచం, హాల్లోకి కొత్త సోఫా సెట్టు కొన్నాడు. అందరం వాళ్ళ కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నాం. ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. పెద్దన్నయ్య దిగ్గానే అమ్మ ఎదురెళ్ళి కౌగిలించుకొని ఏడ్చేసింది. అన్నయ్య ఆవిడ్ని దగ్గరికి తీసుకొని మా అందరినీ పేరు పేరున పలకరించాడు. పెద్దవదిన అమ్మ కాళ్ళకి నమస్కరించి షోకేసుల్లో బొమ్మల్లా ఉన్న పిల్లల చేత కూడా పెట్టించింది. అమ్మ పొంగిపోయింది. చిన్నవదిన చేత దిష్టి తీయించింది. చిన్నవదిని చూసి, సుశీల నువ్వేం మారలేదు అంది పెద్దవదిన. సన్నగా తాటాకు బద్దలా తయారై వేలిముడితో ముతక చీరలో ఉన్న చిన్నవదిన అతి ఆడంబరంగా ఉన్న పెద్దవదిన ముందు వెలవెలబోయింది. భోజనంలోకి బొబ్బట్లు, పులిహోర, చక్కెర పొంగలి, 2 కూరలు, పప్పు, సాంబారు, అప్పడాలు, గడ్డ పెరుగు వేసి కొసరి కొసరి వడ్డించింది చిన్నవదిన. పిల్లలు ఇక్కడ నీళ్లు తాక్కూడదుట, కారం అలవాట్లేదుట, అన్నీ నాకి చూసి వదిలేశారు. అన్నయ్య కూడా తినడానికి భయపడ్డాడు. పెద్దొదినైతే ప్రతి పదార్థం తిని కారం కారం అని నీళ్లు తాగింది. ఇంకా ఇంత ప్రిమేటివ్గా గొడ్డు కారాలు తింటున్నారా అమ్మా, అందుకే నీకు బీపీ కంట్రోల్ అవడం లేదు అన్నాడు పెద్దన్నయ్య. మధ్యాహ్నం అన్నయ్య వాళ్ళు అమెరికా నుండి తెచ్చిన బహుమతులు అందరికీ పంచారు.
అక్కలకి, బామ్మకి, పిల్లలకి బట్టలు, కార్డ్లెస్ ఫోన్లు, కెమెరాలు తెచ్చారు. తమ్ముడికి వాక్మెన్, నాకు డ్రెస్సులు, రకరకాల పూసలు, అమ్మకి స్లీపింగ్ బ్యాగు, చిన్నన్నయ్యకి ఎలక్ట్రిక్ రేజర్, రిస్ట్ వాచ్, పిల్లలకి బొమ్మలు, చిన్న వదినకి హ్యాండ్ మిక్సర్, పెర్క్యులేటర్. అందరూ ఆ గిఫ్ట్లు తీసుకొని పెద్ద వదిన సెలక్షన్ని, తెలివిని తెగ మెచ్చుకున్నారు. అందరూ అన్నీ తమ తమ ఆనందానికి వాడుకుంటారు. కానీ చిన్న వదినకి ఇచ్చినవో ఆమె సొంతానికి కాదు, మా సౌలభ్యానికి వాడేవి. కానీ చిన్న వదినే అందరికన్నా ఎక్కువగా సంతోషించింది. అక్క, ఒక్క పచ్చిమిరపకాయ కూడా ఇందులో నూరేయొచ్చు, ఎంత బాగుందో, చిన్నగా చేతిలో పట్టేట్టుగా ఉంది అంది. 10 కిలోల మిరపకాయలు దంచే వదిన ఒక్క మిరపకాయ నూరగలిగే మిషన్ని చూసి ఆనందిస్తుంటే నాకు నవ్వొచ్చింది. ఆ రాత్రి అమ్మ అన్నయ్యతో ఆర్థిక విషయాల గురించి మాట్లాడింది. అక్కడ గొడ్డులా కష్టపడి కూడబెట్టిందంతా ఇక్కడికొక్కసారి వచ్చి వెళితే ఖర్చయిపోతుందమ్మా. దీప్తికి పెళ్లి చేయాలి, గోపిని మెడిసిన్లో చేర్పించాలా, నీకు నా పరిస్థితి తెలియంది కాదు అన్నాడు. పెద్దొదినైతే చిన్నవదినకి తమ కష్టాలు కథలు కథలుగా వర్ణించి చెప్పింది. రోజు న్యూస్ పేపర్లో వివిధ రకాల సేల్స్, అడ్వర్టైజ్మెంట్స్ చూడడం, వీకెండ్స్లో అక్కడికి వెళ్ళి ధరల పట్టిక చూస్తూ వస్తువులు కొనుగోలు చేయడం చేస్తాం. అంత పొదుపుగా ఉంటేనే ఏదోలాగా బ్రతకగలం. మాకు కావలసినవన్నీ చకచకా కొనేసుకోవడం, దర్జాగా బ్రతకడం చేస్తే $1 కూడా మిగల్చలేం. ఎక్కడ ఏ వస్తువు చౌకగా లభిస్తే అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. డబ్బులు పారేస్తే మీకులా పని మనుషులు దొరకరు. డాక్టర్ అవసరం సాధారణంగా రానీయకూడదు, చాలా ఎక్స్పెన్సివ్. మనకిలా చిన్న చిన్న మందులు మనంతట మనం కొని వేసుకోకూడదు. తిండికి, కావలసిన వాళ్ళకి, అన్నింటికీ మొహం వాచిపోతాం. కానీ పిల్లలు అక్కడ అలవాటు పడ్డారు కాబట్టి ఇండియా రావడానికి ఇష్టపడడం లేదు అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. చిన్న వదిన కరిగిపోయి, బెంగపడకండక్కయ్యా, దీప్తి పెళ్ళికి కావాలంటే ఇల్లు అమ్మేద్దాం. మా పిల్లలకి ఇప్పుడే పెళ్ళిళ్ళకి తొందర లేదు కదా అంది. ఉన్న 2 రోజులు పెద్ద వదిన అమ్మ ఆరోగ్యం గురించి తెగ ఆదుర్దా ప్రకటించింది. ఆడబిడ్డలతో పరాచికాలు, పిల్లల్ని తెగ ముద్దు చేయడాలు చేస్తూ అన్నీ తనే అయ్యి అందరినీ పలకరిస్తూ గలగలమని నవ్వుతూ తిరిగింది. చూడ్డానికొచ్చిన ఇరుగు పొరుగులు అమ్మ అదృష్టానికి ఈర్షపడ్డారు. శారదమ్మ పెద్ద కోడలికి ఇసుమంతైనా గర్వం లేదమ్మా, ఎంతైనా శారదమ్మ పెట్టి పుట్టింది అన్నారు. అమ్మ ఆనందానికి అవధులు లేవు. మర్నాడే పిల్లలు వాళ్ళమ్మతో ఇంగ్లీష్లో, ఇక్కడ ఉండలేం, పిన్ని దగ్గు చాలా ఇబ్బంది పెడుతుంది అని గునిశారు. వెంటనే పెద్దన్నయ్య చెన్నైకి టికెట్ తెచ్చేశాడు. చిన్నన్నయ్య, చిన్న వదిన, అమ్మ ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళమని ఎంత బ్రతిమాలినా వాళ్ళు వినలేదు. మళ్ళీ నా పెళ్ళికొస్తామని చెప్పి అందరికీ టాటాలు చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా అందరూ వాళ్ళ గొప్పలే చెప్పుకొని మురిసిపోతున్నారు. సరోజ వదిన మనసు అమృతం. పెద్ద వదిన మాటల్లో ప్రేమ పొంగి పొర్లుతుంటుంది. ఆమెది పెద్ద మనసు, నా పరా భేదం లేదు అంటూ అక్కలు, అమ్మ ఒకటే పొగడ్తలు. నాకు మాత్రం ఎప్పుడో ఒకసారి వచ్చి 4 రోజులు ప్రేమని గుప్పించిపోయే పెద్ద వదిన మీకోసం అనునిత్యం పాటుపడే చిన్న వదిన ముందు సుగంధాలు విరజిమ్మే సంపెంగ పువ్వు ముందు పెట్టిన రంగురంగుల ప్లాస్టిక్ పువ్వులా తోస్తుంది. ఆవిడ తెచ్చిన ఖరీదైన అవుట్స్ కన్నా మా చిన్న వదిన ప్రేమగా అల్లిపెట్టే సన్నజాజుల మాలే మిన్న. కానీ మా అమ్మతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళని గొప్పగా, శాపవశాత్తు దివి నుండి దిగి వచ్చిన దేవతలా చూస్తారు. అంతా డాలర్ మహిమ. అమెరికా చుట్టాలంటే మాటలా మరి? కథ పేరు చిన్న వదిన. రచన బలభద్రపాత్రుని రమణ గారు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.